నమస్తే అన్న, మీ పేరు? నా పేరు రాములు. మీది ఎక్కడ అన్న కాన్స్టిట్యూన్సీ? మన సిద్దిపేట, అదే హరీష్ రావు కాన్స్టిట్యున్సీ. సిద్దిపేట కాన్స్టిట్యున్సీ ఎన్సన్పల్లి గ్రామం. ఎట్లా మళ్ళీ ఈసారి హరీష్ రావు గారు మళ్ళీ హరీష్ రావు వస్తాడని నమ్మకం అందరికీ. ఆయన చేసిన పనులు కొన్ని కనబడుతున్నాయి కదా, రోడ్లు, మరి ఇక నీళ్లు, మరి కొన్ని కొత్త పనులు చేసిన కళ్యాణ లక్ష్మి, ఇలాంటి పనులకు వాళ్ళు చెప్తారు. మళ్ళీ ఇంకొక రకంగా ఏదో అనుకుంటారు, కానీ హరీష్ రావు అయితే కంపల్సరీ వస్తాడని ధీమా. మళ్ళీ పింఛన్లు, వృధా పింఛన్లు, నీళ్లు, మరి డబుల్ బెడ్రూమ్, ఇవన్నీ అయితే కంపల్సరీ వస్తాడని ధీమా ఉన్నది. మరి తెలంగాణ మళ్ళీ కేసీఆర్ మూడోసారి సీఎం అవుతాడా? అది కేసీఆర్ చెప్పలేము మరి. ఇక రకరకాలు. హరీష్ రావు అయితే మన సిద్దిపేట కాన్స్టిట్యున్సీ కంపల్సరీ. మిగతా ఏరియాలు మీకు తెలియదు, చెప్పలేము. ఇక్కడ ఎందుకు వచ్చారు? ఇక్కడ చుట్టూ మా బిడ్డ దగ్గరికి. ఇక్కడ పద్మాదేవేందర్ గారు గెలిచారు. అది మన ఏరియా కాదు కదా, మన సిద్దిపేట అయితే కంపల్సరీ హరీష్ రావు గ్యారంటీ నెంబర్ 1. नमस्ते भाई, आपका नाम? सोनू भैया। कैसा है निजामाबाद डेवलपमेंट? बहुत ज़बरदस्त। थर्ड टाइम बीगाला गणेश गुप्ता। अरे मौत है जी, अंगार है, ज़बरदस्त है। केसीआर बारे में कैसा है? केसीआर का अरे बहुत अच्छे है जी सीएम। नेक्स्ट मनोज बनेंगे, टेंशन में। थर्ड टाइम भी सीएम हाँ जी, हैट्रिक सीएम केसीआर। हाँ हैट्रिक रिकॉर्ड तोड़ देंगे उनका, कहीं को टेंशन ले। ज़बरदस्त। हाँ और कुछ और बोलो। और क्या 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 वेलफेयर स्कीम्स, डबल बेडरूम का ज़बरदस्त है। शादी मुबारक अच्छा है, और रोड़ा का काम का, तेलंगाना स्टेट का ज़बरदस्त है। हर चीज़ में डेवलप अच्छा हुआ है। आपका कामारेड्डी में केसीआर कंटेस्ट? अरे वो अब उधर तो अब इधर का है, अपन वहाँ के पब्लिक अब रेवंत रेड्डी 2 है। अभी किसको चुनती पब्लिक, उधर का अपने को नहीं मालूम। इधर का तो इधर का निजामाबाद के गणेश अन्ना रहे थे। हाँ थर्ड टाइम गणेश अन्ना। हाँ गणेश अन्ना। हाँ నమస్తే అన్న, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అన్న. ఎక్కడన్నా మీది ప్రాపర్? అది ముదక్పల్లి, నిజామాబాద్ రూరల్. ఎవరు ఇప్పుడు బాజిరెడ్డి గోవర్ధన? బాజిరెడ్డి గోవర్ధన్. ఎట్లా ఉంది డెవలప్మెంట్? పర్లేదు, పంది సంఘాలకు మంచిగా హెల్ప్ చేసిండు. ప్రతి కార్యకర్తను కూడా అందుబాటులో పెట్టుకున్నాడు. ఎట్లా వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ వచ్చాయి ఇక్కడ? డబుల్ బెడ్రూమ్, పెన్షన్స్? డబుల్ బెడ్రూమ్ ఒకటి రాలేదు, కానీ తను అన్ని రకాలుగా హెల్ప్ చేసిండు అందరికీ. 2 సార్లు గెలిచారు కదా, ఇప్పుడు 3వ ఛాన్స్ ఉందంటారా? 100% గెలుస్తాడని అనుకుంటున్నాం, ఎందుకంటే హోప్స్ ఉన్నాయి ఆయన మీదనే. ఎట్లా ఉంది ఇక్కడ లోకల్లో అంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందా? కాంగ్రెస్ ఏమన్నా ఛాన్స్ ఉంటుంది ఇక్కడ? పోటీ ఎవరు? ఇక్కడ రూరల్ అంటున్నారా? రూరల్లో కానీ ఇక్కడ నిజామాబాద్. రూరల్ అయితే బీజేపీకి టీఆర్ఎస్కి ఉంటుంది. ఈ అర్బన్లో కూడా అంతే. ఇక్కడ కాంగ్రెస్ కొంచెం తక్కువ ఇక్కడ. అంటే ముచ్చటగా 3వసారి కేసీఆర్ సీఎం ఛాన్స్ ఉందంటారా? ఉంది. ఎవరు ఉంటారు? అంతే కేసీఆర్కి ఆపోజిట్గా గట్టి పోటీ ఇచ్చేది ఎవరు ఇస్తారు? కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారా, బీజేపీ వాళ్ళు? బీజేపీ ఇస్తుంది కొంచెం. మీ పక్క జిల్లానే కదా కామారెడ్డి? అవును, పక్క జిల్లా. కంటెస్ట్ చేస్తుంది కదా కేసీఆర్ గారు. అవును. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, చేయొచ్చు. ఆయన తను ఎక్కడ తెలంగాణలో ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాడు. మీ జిల్లాకి రాలేదని ఫీల్ అవుతున్నారా? అట్లేం లేదు, అక్కడ ఇక సీనియర్లు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కానీ షబీరాలు చేస్తున్నారు కదా, వాళ్ళకి అనుగుణంగా మాకు దగ్గర జిల్లా కాబట్టి అనుకూలంగా ఉంటుందని చెప్పి చేస్తున్నాడేమో. నమస్తే అన్న, మీ పేరు? నమస్తే, నా పేరు అహ్మద్ చౌష్. ఇక్కడ మీరు లోకల్ నిజామాబాదే మాది. డెవలప్ ఇంత మంచి లేవు, ఏం లేవు. ఇప్పుడు రావాలంటే కేసీఆర్ రావాలా. ఏ పార్టీ కూడా వస్తే ఎవరికి ఏం ఇస్తలేదు. గరీబ్ మనుషులు ఇంట్లో పరేషాన్ అయిపోతున్నది. అంటే కేసీఆర్ ఎందుకు రావాలంటే, కేసీఆర్ ఇప్పుడు దాకా వచ్చిన తర్వాత నిజామాబాద్ డిస్టిక్లో, హైదరాబాద్లో ఏం గొడవలు రాలే. ఇప్పుడు దాకా గొడవలు కాలే. అందుకోసం కేసీఆర్ ఇక్కడ బీగాల మళ్ళీ గెలుస్తాడా? ఎవరైనా గెలిచినా అనుకో, గరీబ్ మనుషులకి, ఆడోళ్ళు నడిపిన మనుషులకి, రాయికలు చేసిన మనుషులకి, 300-400 సంపాదన మనిషికి ఎవరే పార్టీ చేస్తలేదు. ఎవరు మరి ఇక్కడ ఎవరు అంత రావాలంటే ఇప్పుడు కేసీఆర్ రావాలా. కేసీఆర్ లోకల్లా గెలిచాలంటే ఇప్పుడు అదే షబ్బీర్ అలీ కామారెడ్డి కదా, ఇక్కడికి వచ్చి కంటెస్ట్ చేస్తే ఎవరు కూడా ఏ ఊర్లో ఉంటే కూడా నడుస్తుంది. అంటే సిటీ ట్రాఫిక్ ఇది కంట్రోల్ చేయాలా. ఉంటే సీట్ వస్తే చూడాలా. ఈ ఓటు ఎవరికి వేద్దాం? నా ఓటు అదే కేసీఆర్. నమస్తే సార్, మీ పేరు? నమస్తే, నా పేరు శ్రీనివాస్ సార్. ముందుగా నిజామాబాద్ లోకల్. ఎట్లా ఉంది డెవలప్మెంట్ ఇక్కడ? ముందుగా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు సార్. నిజామాబాద్లో డెవలప్మెంట్ చాలా బాగున్నది.
మరోసారి గెలిచే అవకాశం ఉందా మన బీగాల గణేష్ గుప్తా గారు? కొంత ఇద్దరి మధ్య బాగా పోటీ ఉంటుంది సార్. ఎవరి మధ్యన? బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ఉంటుంది. బీజేపీ కాంగ్రెస్ అయితే ఉంటుంది. వెల్ఫేర్ స్కీమ్స్, డబుల్ బెడ్రూమ్లు, పెన్షన్ మాకు ఎలిజిబుల్ కాదు సార్. మేము గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి మిగతా వాళ్ళకి ఏమైనా వచ్చిందా మీరు? మా గల్లీలో మ్యాక్సిమం వచ్చినాయి సార్. మాది పోచమ్మ గల్లీ నిజామాబాద్. మ్యాక్సిమంగా డబుల్ బెడ్స్, దళిత బంధు కానీ అది కానీ వచ్చినాయి. మరి తెలంగాణ మూడోసారి కేసీఆర్ సీఎం అయ్యే ఛాన్స్ ఉందా? ఇంకా ఇద్దరి మధ్యలో పోటీ ఉంది సార్. ఎవరి మధ్యలో? కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్. బీజేపీ నథింగ్. అది పక్కనే కామారెడ్డి జిల్లా ఉంది కదా, కామారెడ్డి. కేసీఆర్ పోటీ చేస్తుంది. అవును సార్. ఎట్లా అనిపిస్తుంది? అక్కడ కేసీఆర్ గెలుస్తాం. డెఫినెట్ కేసీఆర్ గెలుస్తాం. రేవంత్ రెడ్డి వచ్చే ఛాన్స్ లేదు. థ్యాంక్ యూ. అల్టిమేట్గా మీరు ఓటేస్తారు, ఎవరికి వేస్తారు? అల్టిమేట్గా చెప్పలేము సార్. ఓటీ సీక్రెట్ ఉంటుంది. నమస్తే అన్న, మీ పేరు? नमस्ते अलीना मोहम्मद यूसुफ ఎట్లా ఉంది నిజామాబాద్ డెవలప్? निज़ामबाद महिला पुलांग डिस्ट्रिक्ट 47 वार्ड नंबर। कैसा है निजामाबाद डेवलपमेंट? अब निज़ामबाद डेवलपमेंट तो तेलंगाना यूनिवर्सिटी बहुत कामयाबी हासिल अच्छी की है। गणेश गुप्ता साहब ने बहुत अच्छा काम कर चुके हैं और हमारे अकबर हुसैन कारपेंटर वार्ड नंबर 46 कारपेंटर ने सीसी रोड डाल 1 करोड़ का कामयाबी हासिल करके गणेश गुप्ता की बहुत आया इधर डबल बेडरूम, पेंशन, రైతు బంధు और डबल बेडरूम देते बोल के बोले गणेश गुप्ता साहब। इंशाल्लाह अभी इलेक्शन के बाद में काम रुक चुके हैं, दे देंगे। लिहाजा गणेश गुप्ता साहब इलेक्शन आने की वजह से उसमें मसरूफ़ है। और क्या है, तेलंगाना यूनिवर्सिटी बहुत इतना ज़बरदस्त है, पेंशन में 3000 है और बढ़ाने की भी हिम्मत अफजाई कर रहे हैं। इलेक्शन में कौन जीतेगा? इलेक्शन में तो अभी तो अपन कुछ नहीं बता सकते हैं। वक्त एतदार पर किसी को अभी टैलेंट नहीं है। एक दिन में कभी भी कुछ भी तख्ता पलट सकता है, रातें रात। पूरा आवाम क्या है, आपके हिसाब में क्या कौन जीतेगा? इंशाल्लाह ऐसा है कि अभी तो कुछ भी मालूम नहीं है। माशाल्लाह जो अपने आप इत्तेहाद को समझते हैं वो अपना हक का वोट उन्हें बराबर समझ के इख्तियारी वोट डाल देता है। आजकल पार्टी ऊपर से भी रहना, नीचे से भी रहना, तो गवर्नमेंट बन सकती है वो। कैसे और एक बात, तो गवर्नमेंट बन सकती है वो आप बोल सकते हैं ना, हम बोलते हैं, वो पब्लिक के ऊपर रहेगा, मानो या ना मानो। तो हर चीज़ का एक तजुर्बा रहता, हर चीज़ का एक टैलेंट रहता जो बात करने का। किसी आवाम को ये मालूम होना चाहिए कि हैदराबाद रोड से डेवलपमेंट जो तेलंगाना में हुआ वो कहाँ पर भी नहीं हुआ अभी तक। 1 बाय 1 हुआ, लाइटिंग गिर गई, पोला गिर गए, वार्ड नंबर पे खंबे गिर गए और लाइटिंग गिर गई, सीसी रोड गिर गया। और केसीआर गणेश गुप्ता साहब ने 1 करोड़ रुपए दिए हर वार्ड को, सीसी रोड गिर गए, पोल खंबे, इलेक्ट्रिसिटी, कारपेंटर भी बहुत अच्छे है। लिहाजा भरोसा है कि पब्लिक के ऊपर डिपेंड है, पब्लिक के ऊपर डिपेंड है। जो पब्लिक डालेंगी वो मेहनत जो करेंगे वो कामयाबी हासिल करेंगे। लिहाजा हर तरीके से आपका वोट किसको डालेंगे? जी मेरा और तो जो सो अब मैं टीआरएस पार्टी का हूँ, पार्टी को डालूंगा मैं। कारपेंटर से मैं ठहरा, दोस्त मेरा ठहरा सो है, मैं टीआरएस को डालूंगा मैं। अपने अपना हक का है कि इस्तेमाल कर सकता है। हैट्रिक सीएम केसीआर वो बता नहीं सकते, वो पब्लिक के ऊपर डिपेंड है। और केसीआर साहब भी गैस सिलेंडर में कमी करना चाहिए और जो सो वजीफ़े में कुछ बढ़ाना चाहिए लोगों को। और नौजवान कमेटी मेंबर्स को स्कॉलरशिप भी दे रहे हैं, थोड़ा थोड़ा बढ़ाना चाहिए उन्हें भी, बस।